నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను లిఖిత. ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్లు పెద్దగా రిస్క్ చేయడానికి అంగీకరించరు. వీళ్ళు సురక్షిత పెట్టుబడి పథకాల్ని ఎంచుకుంటారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ కూడా రిస్క్తో కూడుకొని ఉంటాయి. కాబట్టి ఇటువైపు కూడా వద్దనుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ పథకాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి మంచి రిటర్న్స్ అందించే ఓ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి చూద్దాం. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఉద్యోగస్తులకు బాగా సెట్ అవుతుందని చెప్పొచ్చు. నెల లేదా సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్. ఈ స్కీమ్ గురించి చూస్తే అధిక సంవత్సరంలో కనీసం 500 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.10% ఉంది. వరుసగా 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇంకా 5 ఏళ్లు చెప్పున పొడిగించుకోవచ్చు కూడా. సంవత్సరంలో ఒకేసారి లేదా గరిష్టంగా 12 ఇన్స్టాల్మెంట్ల వరకు నెల పెట్టుబడి పెడుతూ వెళ్ళొచ్చు. ఇలా వరుసగా 15 ఏళ్ల జమ చేయాలి. ఇందులో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ కారణంగా దీర్ఘకాలంలో సంపద విపరీతంగా పెరుగుతుంటుంది. దీంట్లో మరో విశేషం ఏంటంటే ఇక్కడ ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటాయి. పెట్టుబడి వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్ పై ట్యాక్స్ ఉండదు. అయితే ఇక్కడ వార్షికంగా కనీసం 500 నుంచి గరిష్టంగా 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గరిష్ట పెట్టుబడులపై రాబడి ఎలా ఉంటుందో చూద్దాం. వార్షికంగా 1.50 లక్షలు అంటే నెలకు 12,500 చెప్పున జమ చేస్తూ వెళ్తే రాబడి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పెట్టుబడిపై 15 ఏళ్లలో రాబడి 40.68 లక్షలు వస్తాయి. వడ్డీనే ఇక్కడ 18 లక్షలకు పైగా వస్తుంది. మరో 5 ఏళ్లు పొడిగిస్తే అంటే 20 ఏళ్లకు చూస్తే 66.58 లక్షలు సమకూరుతాయి. 25 ఏళ్ల వరకు జమ చేస్తే కోటికి పైగా వస్తుంది. అదే మరో 5 ఏళ్లు పొడిగిస్తే అంటే 30 ఏళ్ల పాటు ఏటా 1.50 లక్షలు లేదా నెల 12,500 చెప్పున పెట్టుబడి పెడితే 1.54 కోట్ల సమకూరుతాయి. అయితే ఇక్కడ మొత్తం పెట్టుబడి 45 లక్షలు కాగా వడ్డీ రాబడి 1.9 కోట్లుగా ఉంటుంది.